ఎంజీఆర్ ట్రస్ట్ చైర్మన్ మాదాల శ్రీనివాసరావు గారికి, సివిల్ సప్లైస్ డైరెక్టర్ పాల్సాద్ గారికి, అమరావతి జేఏసీ అందరికీ నమస్కారాలు. ఈరోజు మాదాల గోవర్ధన్ రావు గారు చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు ఒక హెల్త్ క్యాంప్ ఒకటి ఈరోజు ఏర్పాటు చేయడం, దానికి ఈరోజు నన్ను ఇనాగ్రేషన్ ఇచ్చారు. ఈరోజు దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. నేను యొక్క చైర్మన్ మాదాల శ్రీనివాసరావు గారికి, ట్రస్ట్ మెంబర్స్ అందరికీ నా యొక్క అభినందనలు. మాదాల శ్రీనివాసరావు గారు ఈ పొగాకు రైతులకు వాళ్ళ గిట్టుబాటు ధర విషయం, వాళ్ళ సంక్షేమం, వాళ్ళ పిల్లల సంక్షేమం కోసం ఎంతో పాటుపడ్డారు. అంతేకాకుండా పొగాకు బోర్డుని దాని విషయంలో కూడా యాక్చువల్గా చాలా కృషి చేయడం జరిగింది. వారు ఇక్కడే సేవ చేయటం కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ పొగాకు సంబంధించి ఆ రైతుల యొక్క డెవలప్మెంట్ కోసం ఎంతో కష్టపడ్డారు. అయితే 2008లో ఈ యొక్క ట్రస్ట్ని పెట్టడం, అంటే ఆయన చనిపోయిన తర్వాత 25 సంవత్సరాలకి ఈ యొక్క ట్రస్ట్ని పెట్టి ఈరోజు అనేక కార్యక్రమాలు, అటు హెల్త్ కావచ్చు, లేదా నేను యాక్చువల్గా చూసాను, మొబైల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎవరైతే ఈ యొక్క గ్రామాల చుట్టుపక్కల ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మెడికల్ క్యాంప్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు, అనారోగ్యంగా ఉంటే ఎన్నో ఇబ్బందులు వస్తాయి. అందుకని ఈరోజు ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నిరుపేదలకు అనేకమైన హెల్త్ సపోర్ట్స్ ఈరోజు చేస్తుంది. అంతేకాకుండా అమరావతిలో అనేక మెడికల్ కాలేజీలు రావాలని ఆ రోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం కావచ్చు, ఇలా అనేక యూనివర్సిటీస్కి యాక్చువల్ ఇస్తూ మెడికల్ కాలేజ్ కూడా పెట్టమన్నాం. అదేవిధంగా ఎయిమ్స్ని యాక్చువల్గా తీసుకురావడం జరిగింది మంగళగిరికి. ఈ విధంగా హెల్త్ సిటీ ఇక్కడ ఈ యొక్క 217 చదరపు కిలోమీటర్లో 9 నగరాలుగా యాక్చువల్గా ఆ రోజు ముఖ్యమంత్రి గారు నిర్ణయిస్తే అందులో ఒకటి హెల్త్ సిటీ కూడా పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం హెల్త్కి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది. నేను అందరికీ ఒకటే చెప్పేది, అమరావతి రాజధాని క్యాపిటల్ సిటీ కోసంగా ఆ రోజు 2015 జనవరి 1 ఒక చిన్న నోటిఫికేషన్ ఇస్తే 2015 ఫిబ్రవరి 28 అర్ధరాత్రికి దాదాపు 34,000 ఎకరాల రైతులు ఒక్కటి కూడా చిన్న లిటిగేషన్ కూడా లేకుండా ఇవ్వడం జరిగింది. అది ముఖ్యమంత్రి గారి మీద ఉన్న నమ్మకంతో ఈ యొక్క ఏరియాని డెవలప్ చేస్తామని ఆ రోజు ఇచ్చారు. అయితే దానికి తగ్గట్టుగానే ముఖ్యమంత్రి గారు ప్రపంచంలో ఉన్న టాప్ 5 నగరాల్లో ఒక నగరాన్ని ఇచ్చారు నారాయణని ఆ దిశానిర్దేశం నాకు ఇవ్వటం, నేను అనేక దేశ విదేశాలు తిరగటం, స్టడీ చేయటం, సింగపూర్ దగ్గర లేఅవుట్ డిజైన్ చేయించాం, లండన్లో నార్మన్ ఫాస్టర్ దగ్గర, వాళ్ళు ప్రపంచంలో టాప్ 5లో ఒకరు, వాళ్ళ దగ్గర భవనాలు అన్నీ డిజైన్ చేయించాం. టెండర్లు కూడా 41,000 కోట్లకి అప్పుడు పిలిచాం. 41,000 కోట్లు. మరొక 6 నెలలు కానీ కంటిన్యూ అయ్యింటే ఇది టేకాఫ్ అయిపోయింది. అది సార్ అనుకోకుండా ప్రభుత్వం పోవడం, గత ప్రభుత్వం 3 ముక్కలు ఆటాడి రాజధాని ఎక్కడ లేకుండా చేయటం, రైతులని అనేక ఇబ్బందులు పెట్టింది అసలు మర్చిపోలేం. రైతులని అనేకమైన ఇబ్బందులు పెట్టారు, కేసులు పెట్టారు, కొట్టారు రకరకాలుగా. అందుకని ముఖ్యమంత్రి గారు ఎక్కడ రాజధాని గురించి మాట్లాడినా ఫస్ట్ రైతుల గురించే మాట్లాడతారు. ఒకటే చెప్పారు, ఈ రాజధాని 3 సంవత్సరాలను కంప్లీట్ చేయాలన్నారని. 5 సంవత్సరాలు కాదు, ప్రభుత్వం 5 సంవత్సరాలున్నా మొదటి 3 సంవత్సరాలనే కంప్లీట్ చేయాలన్నారు. నేను రైతు సోదరులందరికీ చెప్తున్నాను, ఖచ్చితంగా ఏదైతే రోడ్లు ఉన్నాయో, ట్రంక్ రోడ్స్ కావచ్చు, లేఅవుట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా 1.5 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం. 1.5 years, 2 years. ఏదైతే 3,600 బిల్డింగ్ల అధికారుల కోసం ఆల్మోస్ట్ 80%, 90% వర్క్ అయింది. ఇవన్నీ కూడా 9 నెలలు అయిపోయి అధికారులకు తీసుకొచ్చేస్తాం. 9 నెలల సమయం.
అయితే ఐకానిక్ టవర్స్ 50 అంతస్తులు 40 అంతస్తులు ఉన్నాయి 5. ఆ టవర్స్ అసెంబ్లీ హైకోర్టు మాత్రం అది 3 సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా ఒక పక్కా ప్రణాళికతో యాక్చువల్గా ఈరోజు పోతున్నాం. వచ్చినాయి అంటే 2014-19 దాకా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక జీవోలు ఇచ్చింది అమరావతి క్యాపిటల్ సిటీకి. గత ప్రభుత్వం వచ్చి అవన్నీ క్యాన్సిల్ చేసింది. మీకు తెలుసు R5 జోన్ లేదు, అప్పుడు వాళ్ళు తీసుకొచ్చారు. ఇప్పుడు R5 జోన్ ప్రాపర్గా చేయాలంటే మళ్ళీ సుప్రీంకోర్టు ద్వారానే క్లియర్ చేయాలి. హైకోర్టులో కొన్ని దగ్గర అందరూ కోర్టులు తిరిగారు. అంతేకాకుండా కాంట్రాక్ట్ ఉండాలి. అంతకుముందు 41,000 కోట్లకి కాంట్రాక్ట్లు ఇచ్చాము. వాళ్ళకి క్లోజ్ చేయాల, అవి అట్నే ఉంచారు. వాళ్ళకి క్లోజ్ చేస్తుంటే 6 నెలల టైం పట్టినది కాదు. వాళ్ళు గత ప్రభుత్వం క్లోజ్ చేసేసి వాళ్ళకి ఇవ్వాల్సిన అమౌంట్ ఇచ్చుంటే నాకు ఇప్పుడు 6 నెలలు మాకు పట్టినది కాదు. వాళ్ళది క్లోజ్ చేయాలా. వాళ్ళకి క్లోజ్ చేయాలంటే 5 సంవత్సరాలు మాకు డబ్బులు ఇవ్వలేదు. తర్వాత మా మెటీరియల్ అంతా కొంత తెఫ్ట్ జరిగిపోయింది కాబట్టి మాకేందని అడుగుతున్నారు. సరే దాన్ని కూడా మళ్ళీ లీగల్ చేసి కోర్టుకు పోతే మళ్ళీ ప్రాజెక్టు 2-3 ఏళ్ళు కోర్టు చదివితే టెండర్లు కూడా పిల్లలు. అందుకని వాళ్ళందరినీ కూర్చొని పెట్టి అధికారులతో మాట్లాడించి ఒక కమిటీలు వేసి ఆ కమిటీ యొక్క రిపోర్ట్ తీసుకొని మళ్ళీ వాళ్ళతో మాట్లాడి అధికారులు మళ్ళీ మేము మాట్లాడి దాన్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా అవన్నీ క్లోజ్ చేయడం జరిగింది. క్లోజ్ చేసినా కూడా మళ్ళీ అథారిటీలో పెట్టి మళ్ళీ అసెంబ్లీలో పెట్టి ఇవన్నీ చేయడానికి కొంత టైం పెట్టింది. అదేవిధంగా రివర్స్ టెండరింగ్ అని చెప్పి యాక్చువల్గా అదొకటి తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని క్యాన్సిల్ చేయాలి. దాన్ని చేయాలంటే మళ్ళా దాన్ని అసెంబ్లీ దాకా తీసుకురావాల్సి వచ్చింది. అదేవిధంగా రకరకాలు అంటే అసెంబ్లీలో కొన్ని చట్టాలు ఆయన ఏదైతే చేశాడో అవన్నీ మళ్ళీ అసెంబ్లీ ద్వారానే చేయాల్సి వచ్చింది. అవన్నీ చేయడానికి 6 నెలలు పెట్టింది. మొన్నే ఒక 1 వీక్ అన్నీ క్లియర్ అయిపోయినాయి. లీగల్ ఇష్యూస్ లేకుండా స్మూత్గా చేసాం. మిగిలినది ఒకటే R5 జోన్. దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే గుంటూరు విజయవాడలో ల్యాండ్ చూడమన్నారు. కలెక్టర్లు చూస్తున్నారు. అక్కడ ఇక్కడ ఎవరికైతే ప్లాట్లు ఎవరికైతే ఇచ్చారో వాళ్ళకి అక్కడ 2 సెంట్లు ఇచ్చేసి 2 సెంట్లు 3 సెంట్లు ఇచ్చేసేసి వాళ్ళకి అక్కడ టిట్కో హౌస్ కట్టించేదిగా ఈ ఊరిని మళ్ళా CRA తీసుకునేటట్టుగా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. అది చేయాలన్నా ఫస్ట్ వాళ్ళకి ల్యాండ్ తీసిచ్చేసి ఇల్లు కట్టించి ఈ భూమిని యాక్చువల్గా మేము బ్యాక్ తీసుకుంటామని మళ్ళీ సుప్రీంకోర్టు పెట్టి వెనక్కి తీసుకోవాలి. ఇట్లా కొన్ని లీగల్ ఇష్యూస్ ఉండేవి. 1 by 1 ఇబ్బంది లేకుండా ఆల్మోస్ట్ సాల్వ్ చేసాం. టెండర్లు కూడా ఇక 4-5 రోజులు వచ్చేస్తాయి. ఆల్రెడీ 22,000 కోట్లకు అథారిటీ అప్రూవ్ చేసింది. ఈరోజు మళ్ళా మధ్యాహ్నం 3:30 సీఎం గారి దగ్గర ఉంది. మరొక 26,000 కోట్లకు ఈరోజు టెండర్స్ అథారిటీ పెడుతున్నాం. అవి కూడా అప్రూవ్ అయిపోతే 4-5 రోజుల్లో టెండర్లు పిలుస్తారు. ఆ రోజు 2015లో ముఖ్యమంత్రి గారు మాట తీసుకొని నేను మీ అందరికీ చెప్పాను రాజధాని ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని నేను చెప్పడం జరిగింది. అది 100కి 100 రూపాయలు తూచా తప్పకుండా ఈ 3 సంవత్సరాలు చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మరొక విషయం డాక్టర్ MSR కోటేశ్వరరావు గారు ఆ రోజు శుద్ధివరణని ఆ రోజు ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చారు. ఖచ్చితంగా మాట తప్పకుండా ఈ 3 సంవత్సరాల లోపలే అది కూడా పూర్తి చేస్తాం. అంతేకాని NTR విగ్రహం గురించి చెప్పారు. మొన్నే ముఖ్యమంత్రి గారు నాకు చెప్పడం జరిగింది. సర్దార్ పటేల్ విగ్రహం ఉంది కదా అహ్మదాబాద్లో, అలాంటివి చూసి చేయమన్నారు. నేను అప్పుడే 2014-19లోనే అక్కడ పోయి స్టడీ చేసి వచ్చాను. ఒకరోజు అక్కడ ఉండి అఫీషియల్గా డిస్కస్ చేసి అన్నీ చేసి వచ్చాను. కాబట్టి దాన్ని కూడా మా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇమీడియట్గా దాన్ని టేకప్ చేయాలని కంప్లీట్ చేయమని చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం నాకు మీ అందరితో కలిసి రైతులతో అంటే మళ్ళీ రైతులతో కలవటం బహుశా నేను అనుకుంటాను. మళ్ళీ కలవలేదు. అయితే నేను కూడా ఒక ఈ 46,000 కోట్లకి టెండర్స్ ప్రాసెస్కి అథారిటీకి ఇవాళ పెడుతున్నారు కాబట్టి కొంత ఫ్రీ అయ్యాను. అయితే ఇంకొక 10-15 రోజులు ఉంటుంది. సంక్రాంతి లోపల మళ్ళీ ఏదైతే జేఏసీ వాళ్ళు కోరుకుంటున్నారో వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేసి ప్రతి సమస్యని సాల్వ్ చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ మరొక